నమో వెంకటేశయ్య వచ్చేసినటువంటి మీకు నన్ను ఈ కార్యక్రమ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించి ఈ బృహత్తర కార్యక్రమాన్ని జరిపి తీరాలని పట్టుబట్టి మీకు మంచి చేయడానికి మీకందరికీ కూడా ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో కళ్యాణాలు జరుపుకోవడానికి అవకాశం కల్పించాలని భగీరథ ప్రయత్నం చేసినటువంటి శ్రీమతి రోజా గారు, ఆమె గురించి చెప్పాల్సినటువంటి పని లేదు. ఆంధ్ర రాష్ట్రం, ఇరు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక అందరూ అన్ని చోట్ల ఆమెకు అభిమానులు ఉన్నారు. ఒక డైనమిక్ లీడర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడేటువంటి స్వభావం, తద్వారా తనకు నష్టం వచ్చినా ఏమీ లెక్క చేయకుండా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని చెప్పేటువంటి గుణం, ఇవన్నీ కూడా ఆవిడ సొంతం. తను ఈ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి సన్నిధి దగ్గర టీటీడీ కళ్యాణ మంటపం కట్టాలా ఖచ్చితంగా అని తను రిక్వెస్ట్ చేయటము, తను రిక్వెస్ట్ చేస్తే నో అనే ప్రసక్తి లేనే లేదు. కనుక వెంటనే దాన్ని ఆమోదించటము బోర్డులో జరిగిపోయినాయి. ఇప్పుడు కూడా రోజా గారు ఏదైతే అడిగారో మరింత డెవలప్మెంట్కి సంబంధించి కూడా నేను తన నుంచి ఆ ప్రతిపాదనలు రాగానే 100% బోర్డులో పెట్టి దాన్ని మీకు అనుకూలంగా చేస్తారనే మాట ఇస్తానంటుంది. అలాగే టెంపుల్ రెనోవేషన్ కూడా అది ఆర్కియాలజీలో ఉన్నది అని చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటివన్నీ కూడా మీరు పూర్తి చేసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చాలా పురాతనమైనటువంటి గుడి కాబట్టి పురాతనమైనటువంటి దేవాలయాల విషయంలో టీటీడీ మరింత స్పష్టంగా నిధులు కేటాయించడంలో ముందుంటుంది. కనుక 100% ఈ గుడి డెవలప్మెంట్ను కూడా ఖచ్చితంగా చేస్తామని మీకు, ఆ రోజమ్మకు, మీ అందరికీ ముందర హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ.